అందరికి నమస్తే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్. అయితే చాలామందికి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ అనగానే పైసలు అనగానే ఎలక్షన్ అని చెప్పేసి ఒక మత్తులో ఉన్నారు కొంతమంది. ఆ మత్తు నుంచి బయటపడండి. పైసలు లేకున్నా కానీ పోటీ చేయొచ్చు, పైసలు లేకున్నా కానీ గెలవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ అండ్ సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు డబ్బులు లేకున్నా కానీ పోటీ చేయొచ్చు, డబ్బులు లేకున్నా కానీ గెలవచ్చు. ఆ డబ్బు అనేది మత్తు పక్కకు పెట్టేయండి. ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి డబ్బు అవసరం లేదు. డబ్బు ఖర్చు పెడితే డబ్బు ఎట్లా తీయాలా, ఎట్లా నమలాలా, ఎట్లా తినాలా అని చెప్పేసి ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టేటోళ్ళకి. కాబట్టి డబ్బు లేకున్నా పోటీ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, వార్డు మెంబర్కి, సర్పంచ్కి పోటీ చేయర్రి. ₹1 కూడా ఖర్చు పెట్టకుర్రి. బాగా చెప్తా గెలుస్తారు. పబ్లిక్ కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళ ఓట్లు వేస్తలేరు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి మీరు బాగా చెప్తా జస్ట్ పాంప్లెంట్లు పంచుర్రి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పి ఓట్లు అడుగుర్రి. మీరు నచ్చితే మీకు ఓటేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మీరు ప్రజాసేవ చేయండి. అంతేగాని ₹1 కోటి, 50 లక్షలు, 30 లక్షలు అనుకుంటా ఖర్చు పెట్టకుర్రి. అనవసరంగా ఇల్లు, పొలాలు, ప్లాట్లు అమ్ముకోకుర్రి. సరేనా? తర్వాత ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుర్రి. అర్థమవుతుందా? డబ్బు లేకున్నా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, డబ్బు లేకున్నా ఎలక్షన్లో గెలవచ్చు. ఆ డబ్బు అనే మత్తు నుంచి బయటపడుండ్రి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.